అందరికీ నమస్తే అండి. సో రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత 2-3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింస మీద సిట్ దర్యాప్తు జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు కదా. సో ఆ సిట్ ఎంక్వైరీకి ఈసీ 2 రోజులు గడువు ఇచ్చింది. ఈ 2 రోజుల గడువు కూడా ఈ రోజుతో పూర్తయింది. ఇందాకే ఫస్ట్ రిపోర్ట్ అంటే ప్రాథమిక నివేదికను ఆ సిట్ బృందం మన రాష్ట్ర డీజీపీ గారికి అందించారు. డీజీ గారి ద్వారా ఎన్నికల కమిషనర్కు సిఈసికి వెళ్తుందన్నమాట. సో దాన్ని చూసిన తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, ఇంకా ఎంక్వైరీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏ అంశాల్లో ఏం తీసుకోవాలని వీళ్ళు చెప్తారు. యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది, లోతైన విచారణ అవసరం అని ఇచ్చారనమాట. అసలు ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి అని రిపోర్ట్లో ఇచ్చారనమాట. ఈ 33 చోట్లకు కూడా ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో, ఎక్కడెక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ 33 ప్రాంతాలకు కూడా మేము వెళ్ళి పరిశీలించాము. సో అక్కడ పరిశీలించిన మీదట మేము ఈ అంశాలను ఇస్తున్నామని చెప్పి 150 పేజీలు ఫస్ట్ రిపోర్ట్లో 150 పేజీలు ఇచ్చారు. ఇందులో పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్టు సిట్ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పోలీసులు బాధితులు ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి ప్రాథమిక నివేదిక ఇస్తున్నామని చెప్పున్నారు. 33 కేసుల్లో కూడా 1370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన వాళ్ళ అందరినీ కూడా ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిది, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి అని సిట్ చెప్పింది. అంటే 1370 మంది నిందితులుగా ఉంటే 124 మందినే అరెస్ట్ చేశారు, మిగిలిన వాళ్ళను కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసేస్తే బెటరు. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కొన్ని మరణాలు కూడా సంభవించవచ్చు అని ఇచ్చిందనమాట. అలాగే ఎఫ్ఐఆర్లోకి ఏమైనా కొత్త సెక్షన్లు చేర్చొచ్చా, 307లో ఏమైనా చేర్చే అవకాశం ఉందా అనే అంశాలను కూడా మేము పరిశీలిస్తున్నాము. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశం మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. హింస జరుగుతుందని తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులపైన కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘటనలో ఉపయోగించిన రాళ్ళు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధిత ఆధారాలు సేకరించిన సిట్ ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతలను సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉందంట. అంటే ఇప్పుడు పిన్నెల్లి ఎమ్మెల్యే మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో రాళ్ళు దొరికాయి, ప్లస్ బీరు సీసాలు దొరికాయి, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో ఆ తర్వాత ఏంటి, ఆయన మీద ఏమైనా కేసు నమోదు చేశారా? సో నమోదు చేస్తే ఏ సెక్షన్లు పెట్టారు అవన్నీ కూడా సిట్ సిఫార్సుల్లో ఉన్నాయి. సో పోలీసులు ఎక్కడైనా రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యారా, తాడిపత్రిలో కానీ లేదా చంద్రగిరిలో కానీ లేదా మాచర్ల ఈ ప్రాంతంలో, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే రాజకీయ నాయకుల మీద ప్రధాన కారకులుగా ఉన్న రాజకీయ నాయకుల మీద ఏమైనా కేసులు పెట్టారా లేదా, పెట్టకపోతే వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేయాలి, ఇవన్నీ కూడా ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నాయి. అలాగే జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా భద్రతాపరమైన ఏర్పాట్లు ఏమేం చేయాలి, ఈ 33 చోట్ల కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎంతమంది సిబ్బంది అవసరము, ఆ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరెవరిని నిఘాలో పెట్టాలి, ఎవరెవరిని అదుపులో ఉంచుకుంటే బెటరు, ఎవరెవరిని బైండ్ ఓవర్ చేయాలి, ఇవన్నీ కూడా నివేదికలో ఇచ్చారనమాట. అయితే ఇది ప్రాథమిక నివేదికను మాత్రమే. మరో 3 రోజుల పాటు మరికొంత సమయం కావాలి, ఈ ఘటనల మీద పూర్తి నివేదిక ఇవ్వాలి, ఇంకా స్టడీ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పి ఇంకా కొంత సమయం అడిగారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం చూసుకుంటే పోలీస్ వికెట్లు కొన్ని పడిపోయే అవకాశం అయితే ఉంది. కొంతమంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులతో సహా కొంతమంది పోలీసుల మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది సిట్ ఇచ్చే రిపోర్టు మేరకు. అలాగే కొంతమంది రాజకీయ నాయకుల్ని, అధికార పార్టీ అవని ప్రతిపక్ష పార్టీ అవని, ఎవరైతే హింసకు ప్రేరేపించారో కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి సిట్ కేసులు నమోదు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు నమోదైన కేసులే కాకుండా ఇంకా కొత్తగా కొంతమంది మీద కేసులు నమోదు చేసి కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకుంటేనే మంచిది, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి, లేకపోతే మారణహోమం అయినా జరిగే అవకాశం ఉంది, మరణాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పి చెప్పిందనమాట.
సో మొత్తానికి ఫస్ట్ రిపోర్ట్లోనే ఇన్ని ఘటనలు ఇన్ని చెప్పారంటే ఇంకా ఫుల్గా ఎంక్వైరీ చేస్తే కొంతమంది జాతకాలు బయటకు వచ్చేస్తాయి. ఎవరెవరు హింసకు కారణమయ్యారో, ఎవరెవరు ఓవర్ యాక్షన్ చేశారో ఆ జాతకాలన్నీ బయటకు వచ్చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో బహుశా దేశంలోనే మొదటిసారి అనమాట ఎన్నికల్లో జరిగిన హింస మీద సిట్ దర్యాప్తు జరగడం, ఆ సిట్ దర్యాప్తు పోలీసుల పాత్ర ఎంత ఉంది, రాజకీయ నాయకుల్లో ప్రముఖుల పాత్ర ఎంత ఉందనేది దర్యాప్తు చేయడం, అందులో కొంతమంది పెద్దల పాత్ర బయటకు రావడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక రిపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా దేశ చరిత్రలో ఫస్ట్ టైం. చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు వెళ్తుందో? రాజధాని లేదు మనకు పేరుకి, పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, కానీ ఇటువంటి దరిద్రగొట్టు దౌర్భాగ్యపు వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి. థ్యాంక్ యూ.